వర్ధంతి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఇదివరకే మనకు స్వామిదాసన్న గారు అంబేద్కర్ జయంతి జరిపిన తర్వాత అంబేద్కర్ గురించి ఏది వచ్చినా కానీ గ్రామంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మేము కూడా అంబేద్కర్ గారి అడుగుబాటల్లోనే ఓటు హక్కు కానివ్వండి, తర్వాత సమాచార హక్కు చట్టం కానీ గ్రామీణ ప్రాంతాల్లో వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే భారతదేశ చరిత్రకి ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈయన వచ్చేసి 1891 ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతమైనటువంటి మధ్య ప్రావిన్స్ అనేటువంటి ప్రదేశంలో మోవ్ అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఈయన పుట్టిన ఏప్రిల్ 14 పుట్టాడు. ప్రతి సంవత్సరం మనం అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటూ ఒక ప్రకటన చేసింది. ఎంత ఇది ప్రశంసించదగిందంటే, జ్ఞాన దినోత్సవం అంటే ఆయన సాధించినటువంటి పట్టాలు అంటే డిగ్రీ పట్టాలు కానివ్వండి, అతడు ఈ రాజ్యాంగ రచనలో పాల్గొన్నటువంటి విధానం కానివ్వండి, మనం గమనించినట్లయితే ఇప్పుడు పెద్దలు చెప్పారు, ప్రతి మతానికి పవిత్ర గ్రంథం ఉంటుంది. కానీ భారత జాతి మొత్తానికి అందరికీ ఒకే ఒక గ్రంథం భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి అటువంటి రాజ్యాంగ రచనలో ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండి హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి భారతదేశంలో అభ్యున్నత అణగారిన వర్గాల వారి కోసం కృషి చేసినటువంటి పోరాట స్ఫూర్తి దాయకుడు. మరి ఆయన అడుగుజాడల్లో చాలామంది ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తూ తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ గారు ఈ యొక్క రాజ్యాధికారాన్ని పెంపొందింప చేయడంలో సఫలీకృతమైనాడు. తర్వాత ఆయన హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతోమంది ఉద్యమకర్తలు ఈ రోజుకు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 1927 సంవత్సరంలో దేవాలయాల్లో ప్రవేశం కోసం కూడా ఆయన చాలా పోరాటం చేయడం జరిగింది. మరి ఈ విధంగా చేస్తూనే తమ హక్కుల కోసం బహిష్కృత హితకారిణి సంస్థ అనేటువంటిది ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ బరువు బలహీన వర్గాల కోసం అతడు ఒక సంస్థను ఏర్పాటు చేసి వారిలో కూడా ఈ భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వ సాధన కోసం కృషి చేయడం జరిగింది. తర్వాత మూకనాయక్, బహిష్కృత భారత్, సమానత్వ జనం మొదలైనటువంటి పత్రికల ద్వారా ఆయన వెనకబడిన వర్గాల కోసం ఎంతోగానో కృషి చేసి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచనలో ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాల్లో పెద్దలు చెప్పారు. మరి ఈ హక్కుల కోసం ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో అంబేద్కర్కి ఇచ్చేటువంటి నివాళి అదే అని తెలియజేస్తూ ఉన్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు.